వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణలో ఇప్పుడు కవిత బెయిల్ వ్యవహారం అనేది రాజకీయ దుమారం రేపుతుంది. కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇవ్వడం అనేది ఏ దోషికైనా లేకుంటే నిందితుడికైనా ఎవరికైనా బెయిల్ అనేది వస్తుంది. అయితే బెయిల్ వస్తున్న సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అన్ఫెయిర్గా ఈడీ ఇన్వెస్టిగేషన్ చేస్తుందని ఒక వ్యాఖ్య చేసింది. మీకు నచ్చితే సాక్షులు అవుతారు, నచ్చకపోతే దోషులు అవుతారా అంటూ ఒక క్వశ్చన్ చేసింది. ఇది కొంత ఈడీ సిబిఐ పనితీరుపై విచారణపై ప్రభావితం చేసే వ్యాఖ్యలుగా చూడాలి. అయితే సుప్రీంకోర్టు కవితకు బెయిల్ ఇచ్చినప్పటికీ ఇది రాజకీయ బెయిల్ అంటూ రంగంలోకి దిగాయి రాజకీయ పార్టీలు. అటు బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఏకంగా తెలంగాణ రాజ్యసభ సభ్యుడు, ఈరోజే రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆయన ఇచ్చినట్టున్నారు ఆయనకు, అభిషేక్ మను సింఘ్వి. ఆయన వల్లే బెయిల్ వచ్చింది. ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండింటి మధ్య ఉన్న లోపాయికార ఒప్పందం. ఆయనకు రాజ్యసభ సీట్ వచ్చింది, కవితకు బెయిల్ వచ్చింది, రాజ్యసభ సభ్యుడైపోయారు ఆయన అంటున్నారు. ఇక కాంగ్రెస్ అయితే ఇది బీజేపీ బీఆర్ఎస్ ఎప్పటి నుంచో వ్యూహాత్మకంగా కలిసి ఉన్నాయి, కవితకు బెయిల్ వచ్చింది, ఇక బీఆర్ఎస్ విలీనమే తథ్యం, విలీనం కాబోతుందంటూ కూడా కాంగ్రెస్ అటాక్ మొదలుపెట్టింది. నిజానికి సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్కి రాజకీయ కారణాలు ఉన్నాయా, రాజకీయ కారణాలు దీనిపై ఎలాంటి ప్రభావం చూపాయి? ఇదే అంశంపై చర్చిద్దాం. మాతో పాటు జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్, టీఎస్ఎండిసి చైర్మన్ అనిల్ గారు, ఈరావత్రి అనిల్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ లీగల్ సెల్ అడ్వకేట్ కూడా లలితారెడ్డి గారు, బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్ లలితారెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. రాణి రుద్రమ్మ గారు బీజేపీ అధికార ప్రతినిధి, రాణి గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. కవిత బెయిల్పై ఏ పార్టీ వెర్షన్ ఏంటి, రాజకీయ కారణాలు దీంట్లో ఉన్నాయా? ముందు రాణి గారు మీరే చెప్పండి, ఎందుకంటే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అభిషేక్ మను సింఘ్వికి రాజ్యసభ రావడానికి, కవితకు బెయిల్ రావడానికి లింక్ చేశారు. నిజంగా ఈరోజే ఆయనకు ధృవీకరణ పత్రం కూడా ఇచ్చారు అభిషేక్ మను సింఘ్వికి, ఇక్కడ ఏకగ్రీవం అయ్యారు, ఈరోజే ఇచ్చారు. ఆడ కవితకు బెయిల్ కూడా ఈరోజే వచ్చింది. కవిత అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి అంటున్నారు. అసలు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్లో మీనింగ్ లేదు, అది కోర్టు ధిక్కారణ కిందికి వస్తుందంటూ కేటీఆర్ కూడా ఆల్రెడీ ఫైర్ అయ్యారు. అంటే ఏంటి, సుప్రీంకోర్టు కవితకు బెయిల్ ఇస్తే దానికి అభిషేక్ మను సింఘ్వికి, రాజ్యసభకి, కవితకు బెయిల్ రావడానికి లింక్ చేస్తూ బీజేపీ చేస్తున్న దీన్ని ఇలా చూడాలి మనం? కళ్యాణ్ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి ఇతర గెస్టులకి అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు మీరు అన్నటువంటి అంశంలో బండి సంజయ్ గారు మధ్యాహ్నము కవిత గారికి బెయిల్ వచ్చిన వెంటనే వారు ట్వీట్ చేసినటువంటి మాట వాస్తవము. అయితే వారు ఎందుకు ట్వీట్ చేసినారు అంటే, కవిత గారికి బెయిల్ రావడంతో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మహేష్ కుమార్ గౌడ్ గారు వారు స్వయంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసిపోయాయని అనడానికి ఇది నిదర్శనము, వాళ్ళ విలీనానికి మార్గం సుగమమైంది, అందుకే కవితకు బెయిల్ వచ్చింది అనేటువంటిది కామెంట్ రాణి గారు ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. ఎందుకంటే ఢిల్లీ నుంచి కవిత కాసేపట్లో తిహార్ జైలు నుంచి విడుదల కాబోతుంది. ఆ ప్రాంతంలోనే మాజీ మంత్రి గంగుల కమలాకర్ గారు, బీఆర్ఎస్ నేతలంతా అక్కడే ఉన్నారు. కమలాకర్ గారు మనకు లైవ్ లో జాయిన్ అయ్యారు. కమలాకర్ గారు దాదాపు 150-160 రోజుల తర్వాత కవిత గారికి బెయిల్ వచ్చింది, ఆమె కాసేపట్లో రిలీజ్ కాబోతుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఒకటి, ఆ బెయిల్ వెనుక కూడా రకరకాల రాజకీయ కారణాలు ఆపాదిస్తున్నారు. అటు కాంగ్రెస్ ఏమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటుంది, బీజేపీ ఏమో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అంటుంది. ఈ బెయిల్ని మీరు ఎలా చూస్తారు? నిజంగానే బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతే గిట్ట కవితకు జైలు కిందకు వద్దండి, కవితకు మీద అలిగేషన్స్ పెడతారు. మేము ఫైటర్ కాబట్టి, బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం కాబట్టి కేసులు ఉన్నాయి. ఇక మేము బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటెట్లా, బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతే గిట్ట మా ఎఫ్ఐఆర్ రావద్దు, మా పేరే ఇంక్లూడ్ కావద్దు, జైలుకు పోయే సమస్య లేదు కదా. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీలు ఒకటారు కాబట్టి ఎంతో మంది కాంగ్రెస్ బయట తిరుగుతున్నారు. వాళ్ళు ఎవరైతే కనసాగల్లో బీజేపీ కనసాగలు ఉన్నా, ఏ పార్టీ వాళ్ళన్నా బయట తిరుగుతున్నారు. ఎన్ని తప్పులు చేసినా కూడా ఎంతమంది వేల కోట్ల 100 కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేసిన కూడా బయట తిరుగుతున్నారు. ఎందుకంటే దే ఆర్ బిలాంగ్స్ టు బీజేపీ. కానీ మేము ఫైటింగ్ చేసినాం కాబట్టి, ఇక్కడ బెండ్ కాలే కాబట్టి, తలదించలే కాబట్టి, పోరాటం చేసినాం కాబట్టి, పోరాటంలో పుట్టిన పార్టీ, పోరాట పటిమలో పుట్టిన పార్టీలో పుట్టిన బిడ్డ కాబట్టి, ఇక్కడ తలవంచలే కాబట్టి జైలు పంపించిన అన్యాయంగా ఎక్కువ కేసు లేకుండా ప్రూఫ్ కాలేదు. ఈరోజు అత్యున్నత న్యాయస్థానం ఎంత గొప్పగా తీర్పిచ్చింది మా మీద, ఎక్కడ వేర్ ఇస్ ద ఎవిడెన్స్ అని చెప్పింది. కాబట్టి ఈ రోజు న్యాయస్థానము మాకు న్యాయం చేసింది, ఆలస్యమైన కూడా ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది. ఎంత గొప్పగా ఇప్పుడు మేము మా సుప్రీంకోర్టు మా తీర్పు వలన బలం చేకూర్చింది. కాబట్టి మేము చాలా సంతోషపడుతున్నాం. మా సోదరిమణి, ముఖ్యంగా తెలంగాణ ఆడబిడ్డ, మా పార్టీ ఆడబిడ్డ 5 నెలలు లోపల పెట్టిన కూడా ధైర్యంగా ఈరోజు మేము బయటకు వస్తున్నాం. న్యాయస్థానం నమ్మకం ఉంది. రేపు పొద్దునగా
ట్రయల్స్ నడుస్తూ ఉంటాయి. అందులోగా కడిగిన ఆనుమత్యం లెక్క మా బిడ్డ బయటకు వస్తా చెప్పి మేము భావిస్తున్నాం. గంగుల కమలాకర్ గారు, మీ జిల్లాకే చెందిన ఎంపీ, మీ ఎంపీఏ, మీరు కూడా అందులోనే ఉంటారు కాబట్టి మీ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఒక ట్వీట్ చేశారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అది. అభిషేక్ మను సింఘ్వీకి రాజ్యసభ ఇచ్చారు, ఆయనే కవిత, అంటే కాంగ్రెస్ రాజ్యసభ ఇచ్చింది, ఆయన కవిత అడ్వకేటు, ఆయన కవితకు బెయిల్ ఇప్పించారు. ఆ రెండు పార్టీల మధ్య మంచి అవగాహనకి ఇదే నిదర్శనం అంటున్నారు ఆయన. ఒక రాజ్యాంగ పదవిలో ఉండి ఈరోజు కాదు, కేంద్ర మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి బండి సంజయ్ గారు ఇలాంటి ట్వీట్ చేయడం అనేది నిజంగా బాధాకరం. అతను చేసిండా, అతన్ని అనుచర చేసిండా, ఎవరిసిండో కానీ చాలా పెద్ద బ్లండర్ స్టేట్మెంట్ అది. నేను ఒకటే చెప్తున్నాను, ఒక అత్యున్నత స్థానం, సుప్రీంకోర్టు అనేది ఒక అత్యున్నత స్థానం, దాన్ని అగౌరవపరిచే స్టేట్మెంట్ ఇస్తారు. ఎవరన్నా అగౌరవపరుస్తారా? వారిచ్చే తీర్పును అగౌరవపరిచినట్టే కదా. అంటే పొలిటికల్ పార్టీ చెప్తే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇస్తుందా? మీరు అన్నమాట అదే కదా. అంటే ప్రభావితం చేస్తారా? కాబట్టి నేను ఒకటి చెప్తున్నా, వెంటనే మీరు ఈ యొక్క సుప్రీంకోర్టుకు న్యాయ వ్యవస్థకు క్షమాపణ చెప్పాలి బండి సంజయ్ గారు. ఇది సుప్రీంకోర్టు అంటే అత్యున్నత న్యాయస్థానం, గౌరవపరుస్తున్నాం, అందరం గౌరవిస్తాం, కానీ అగౌరవపరిచంగా మాట్లాడినాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు బీజేపీ పార్టీ ఏకమైనందుకు సాక్ష్యాలు ఉన్నాయి కదా. మరి అట్లంటే మీరు ఒకటంటే రాజీవ్ గాంధీ, మన సోనియా గాంధీకి బెయిల్ వచ్చింది, కొలుడైనట్టేనే మీరు. ఇప్పుడు చిదంబరంకు బెయిల్ వచ్చింది, రాహుల్కి బెయిల్ వచ్చింది, అంటే మీరంతా కొలుడైనట్టేనా ఈరోజు. ఇది మొన్న మరి మీరు కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా ఉన్నది కదా, ఆపు, సిసోడియాకి బెయిల్ వచ్చింది కదా, అంటే మీరంతా ఒకటైనట్టేనా. ఇది ఒక రాజ్యాంగ పదవిన పోస్టులో న్యాయస్థానం మీద వ్యాఖ్యలు చేసేటప్పుడు ఆలోచించి చెప్పాలి. చాలా ఇది నిజంగా అగౌరవించక మాట్లాడిన కాబట్టి డెఫినెట్ గా క్షమాపణ చెప్పాలి, లేకపోతే డెఫినెట్ గా ఆయన మీద యాక్షన్ కూడా తీసుకునే పరిస్థితి ఉంటుంది. గంగుల కమలాకర్ గారు, ప్రధానంగా కాంగ్రెస్ నుంచి వస్తున్న విమర్శ ఏంటంటే బెయిల్ వచ్చేసింది, ఇక విలీనమే తర్వాయి, మొత్తం మీరంతా కూడా ఎమ్మెల్యేలంతా పోయి అక్కడ పరేడ్ చేశారు, బీజేపీ కార్యాలయం ముందు పరేడ్ చేయడం వల్ల విలీనం అవుతామని చెప్పుకోవడం వల్లే ఈ బెయిల్ వచ్చింది అనేది కాంగ్రెస్ చేస్తున్న చాలా తీవ్రమైన ఆరోపణ అనుకోండి, అలిగేషన్ అనుకోండి. దీనికేం చెప్తారు? అదే మహేష్ కుమార్ గౌడ్ కూడా పొద్దున్న అదే స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆయన కూడా రాజ్యాంగ పోస్టులో ఉండి, మేము నిజంగానే విలీనం అయితే గిట్ట, పొత్తు అయితే గిట్ట, మా అక్క లోపలికి ఎందుకు పోతుంది కదా, ఎఫ్ఐఆర్ ఎందుకైతే కదా, 5.5 నెలలు జైల్లో ఎందుకుంటాం కదా. ఈ రోజు ట్రయల్ కోర్టు ఎప్పుడు ఇయలేక మాకు అత్యున్నత న్యాయస్థానం ఇదంతా జరిగింది కదా, మీరు దారికి వచ్చేదాకా ఇదంతా చేశారని. మేము నిజంగానే దారికి రావాలనుకుంటే ఫస్ట్ ఒకటే 15 రోజుల మీద దారికి మేము సరెండర్ అవుతాం కదా. ఇన్ని రోజులు ఎందుకుంటాం మేము? మాకు తెలియదా ఎట్లా ఈ మాకు న్యాయం చేస్తుంది మాకు అని చెప్పి నమ్మకంతో విన్నాం కదా. కాబట్టి ఇవన్నీ కూడా అంటే వాళ్లకు సిసోడియాకు బెయిల్ ఇస్తేనున్నా న్యాయస్థానం న్యాయం గెలిచినట్టు, మాకు బెయిల్ ఇస్తాను కుమ్మక్క. మరి సోనియా గాంధీకి ఎందుకు ఇచ్చింది బెయిల్? అప్పుడు మీరు కుమ్మక్కైనరా? రాహుల్ గాంధీకి బెయిల్ ఇచ్చిండ్రు, కుమ్మక్కైనరా? చిదంబరం బెయిల్ ఇచ్చిండ్రు, బెయిల్లో ఉన్నారు కదా, కుమ్మక్కైనట్టేనా? నేనేమంటాను, మీకు బెయిల్ ఇస్తాను, న్యాయస్థానం న్యాయం గెలిచింది, మాకు బెయిల్ ఇస్తే కుమ్మక్క. ఇదన్నా న్యాయస్థానం మీద అగౌరవపరిచే మాట్లాడాలి. సో డెఫినెట్ గా న్యాయస్థానం మీద ఎవరు మాట్లాడడంగా డెఫినెట్ గా యాక్షన్ తీసుకున్న పరిస్థితి. రైట్. ఫైనల్ గా గంగుల కమలాకర్ గారు, ఫైనల్ గా చెప్పండి, మీరు కవితను స్వాగతం పలికేందుకు అక్కడ ఉన్నట్టున్నారు, ఎంతసేపట్లో కవిత గారు బయటకు రాబోతున్నారు? ఈ రోజు ఆల్రెడీ మెయిల్ వచ్చింది, బెయిల్ ఆర్డర్ మెయిల్ వచ్చింది, కానీ డాక్ రావాలి. డాక్ అంటే బై హ్యాండ్ లో రావాలి. ఆ బై హ్యాండ్ లో వస్తుంది కాబట్టి ఆ డాక్ వచ్చే వరకు ఇంకొక 30 మినిట్స్ పడుతుంది. సో మోస్ట్ ప్రాబ్లీ 7:30 నుంచి 7:45 మధ్యన మా సోదరుని ఆడబిడ్డ బయటకు వచ్చే అవకాశం ఉంది. అంటే ఓవరాల్ గా ఈ వ్యవహారాన్ని ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం. ఈ వ్యవహారాన్ని ఎలా చూస్తారు? కవితని ఈ కేసులో ఇరికించడానికి కానీ, జైలుకు పంపడానికి కానీ ఏమైనా ప్రత్యేకమైన రాజకీయ కారణాలు మీకు కనిపిస్తున్నాయా? ఒక్కటే, పొలిటికల్ లీడరు, రాజకీయ నాయకులు రాజకక్షంగా కేసులు పెడతారు. ఎన్ని కేసులు పెట్టినా తాత్కాలికంగా ఈ రోజు వాళ్ళు జైల్లో వేసి ఇబ్బంది పెడతారు. కానీ అంతిమంగా న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానం మీద అపార గౌరవం ఉంది. న్యాయస్థానాలు న్యాయం చేస్తాయని మరొక్కసారి ఈ రోజు ప్రజలకు తెలుసుకున్న పరిస్థితి వచ్చింది. రాజకీయ పార్టీలు వారి కక్ష సాధింపు చర్యలు తీసుకుంటారు, కానీ న్యాయస్థానాలు ససేమిరా ఇవన్నీ ఉండడం, ఎక్కడ లొంగకుండా న్యాయస్థానాలు ప్రజలకు న్యాయం కలిగించడానికి ఇది ఒక నిదర్శనంగా మేము భావిస్తున్నాం. రైట్. థ్యాంక్ యూ గంగుల కమలాకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రాణి గారు, మీది మధ్యలో ఇంటరప్ట్ అయింది. గంగుల కమలాకర్ గారు కూడా క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు బండి సంజయ్ గారు. ఇది కోర్టు ధిక్కారం అని కేటీఆర్ ఆల్రెడీ ట్వీట్ చేశారు. దాన్ని ఎలా సమర్థించుకుంటారు మీరు? అయితే వాస్తవానికి గంగుల కమలాకర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ బండి సంజయ్ కుమార్ గారు చేసినటువంటి ట్వీట్ ని సరిగా చదవలేదండి. సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ తీర్పు గురించి బండి సంజయ్ గారు మాట్లాడలేదు.
కవిత తరపున వాదించినటువంటి అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆ అడ్వకేట్ తోటి ఏం చేయించుకోవాలో అది చేయించుకొని ఆ అడ్వకేట్ ని ఇవాళ రాజ్యసభకు పంపించినారు. సేమ్ టైంలో సేమ్ గంటలో ఇక్కడ కవిత గారికి బెయిల్ రావడము, అక్కడ వారికి రాజ్యసభ వెళ్ళటము, వారి అన్యోన్యమైనటువంటి అనుబంధానికి నిదర్శనము. మీరు ఇంత గొప్పగా ఒక రిలేషన్షిప్ ని మెయింటైన్ చేసినారు, ఇవాళ మీరు సక్సెస్ అయిపోయినారు, దాంట్లో కంగ్రాచులేషన్స్ అని పెట్టినారు. అంతే తప్ప వారు సుప్రీం కోర్టు గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఇది మొదటి అంశం. రెండోది, వారు ఎందుకు ట్వీట్ చేసినారు? మహేష్ కుమార్ గౌడ్ గారు కవిత గారి రిలీజ్ అనేటువంటిది బెయిల్ రావటం, ఇప్పుడు బెయిల్ ఏమి అది కంప్లీట్ గా ఆవిడ నిర్దోషి అని గాని దోషి అని గాని తేల్చినటువంటి తీర్పు కాదండి. బెయిల్ ఎవరికైనా వస్తుంది, బెయిల్ దోషికైనా వస్తుంది, నిర్దోషికైనా వస్తుంది. ఆవిడ మహిళగా ఆవిడ ఆరోగ్యం బాగలేదని అప్లై చేసుకున్నారు, అలాగే కొన్ని కారణాలు పెట్టుకున్నారు. 4-5 నెలల తర్వాత ఎటువంటి కేసులో అయినా ఏ ముద్దాయికైనా బెయిల్ అనేటువంటిది ఇవ్వడం అనేది సిస్టమ్ లో భాగం, అది వస్తుంది. సో వచ్చినప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమని పెట్టినారండి? బీఆర్ఎస్ పార్టీ బీజేపీ విలీనమే తర్వాయి వీళ్ళ లోపాయికారి ఒప్పందానికి ఇది నిదర్శనం అంటే కవిత గారు జీవితకాలం జైల్లోనే ఉండాలా? జీవితకాలం జైల్లోనే ఉండాలి. ఆమె ఎప్పుడు రిలీజ్ అయినా కూడా బీజేపీకి బీఆర్ఎస్ కు మధ్యలో అవినాభావ సంబంధం ఉన్నట్టేనా? మరి ఇప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా ఆవిడని లోపలేయకపోతే మన సిబిఐ ఈడీ వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ పొత్తు వల్ల ఆమెను లోపలేస్తలేరన్నారు. ఆమెను లోపలేస్తే పార్లమెంట్ ఎలక్షన్స్ లో లబ్ధి పొందడం కోసం లోపలేస్తున్నారు. వీళ్ళు 2 పార్టీలు ఒకటే అన్నారు. ఇవాళ ఆమెకు బెయిల్ వస్తే మళ్ళీ 2 పార్టీలు ఒకటే అంటున్నారు. అంటే నోరాది తాటిబట్టనా? రేవంత్ రెడ్డి అడుగుదాం, అది నోరా తాటిబట్ట అడుగుదాం. అనిల్ గారు, నిజంగా కూడా అంటే రాణి గారు చెప్పినా బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నా, జైల్లో వేయకపోతే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, అందుకే అరెస్ట్ చేయట్లేదు అన్నారు. జైల్లో వేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి కోసం బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి కాదు అని ప్రొజెక్షన్ చేసుకోవడానికి జైల్లో వేశారన్నారు. ఇప్పుడు బెయిల్ వస్తే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే బెయిల్ వచ్చింది అంటున్నారు. అంటే మీ ఉద్దేశం ఏంది? బీజేపీ అధికారంలో ఉన్నన్ని రోజులు కవితకు బెయిల్ రాదనుకున్నారా? అంటే ప్రతి రాజకీయ పార్టీ కూడా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుకునే అట్లా ప్రయత్నం చేస్తుంటారు. దాంట్లో భాగంగా అన్ని పార్టీలు కూడా, మేమే కాదు, కాంగ్రెసే కాదు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అందరూ కూడా ఆ విధంగానే మాట్లాడతారు. అసలు వాస్తవంలోకి వెళ్తే ఏం జరిగిందంటే, కవిత గారిని అరెస్ట్ చేయడానికి కారణం కేజ్రీవాల్ గారిని ఫిక్స్ చేయాలన్న ఒక ఆలోచనతో అప్పుడు 100 కోట్ల రూపాయలు ఫండింగ్ చేశారు పంజాబ్ ఎన్నికలకు అని చెప్పి, దానిపైన అప్పుడు గవర్నర్ గారు దృష్టి పెట్టడం వల్ల ఈ స్కామ్ అన్నది బయటకు వచ్చింది. ఈ 100 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళి వచ్చిన డబ్బు అన్నది వాళ్ళు దానిపైన విచారణ జరిపినప్పుడు ఈ 100 కోట్ల రూపాయల డబ్బు అనేది లిక్కర్ స్కామ్కి, లిక్కర్ పాలసీలకు వెళ్ళి వాళ్ళు తీసినరు అని చెప్పేసి వచ్చింది. అప్పుడు కేజ్రీవాల్ గవర్నమెంట్ని ఫిక్స్ చేయడానికి వాడినారు. అందులో కవిత గారి పాత్ర ఉంది కాబట్టి కవిత గారు జైలుకి వెళ్ళడం జరిగింది. అప్పుడు నేను పదే నేను అప్పుడు కూడా చెప్పాను, చాలాసార్లు నేను ఈ టీవీ డిబేట్లలో కూడా మీ దగ్గర కూడా నేను చాలాసార్లు మాట్లాడినా. ఏమని మాట్లాడినా, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గవర్నమెంట్ని ఫిక్స్ చేశారు కదా, మరి ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎందుకు ఫిక్స్ చేయట్లేదు భారతీయ జనతా పార్టీ? భారతీయ జనతా పార్టీకి అన్ని అంశాల పరంగా మద్దతు ఇస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి అంటే సెంట్రల్ గవర్నమెంట్కి, ఆ రోజున్న కేంద్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా వీళ్ళు రాజ్యసభలు కావచ్చు, లోక్సభల్లో అండ్ అంశాల వారీగా పూర్తి మద్దతు తెలపడం జరిగింది. వాళ్ళకు అప్పటి నుంచే ఒప్పందం ఉంది, చీకటి ఒప్పందం కావచ్చు, అప్పుడైతే బహిరంగ ఒప్పందం అప్పుడు మనం అంతా చూసినాం. అప్పుడు నేనేమన్నాను, కాళేశ్వరంలో భారీగా అవినీతి జరిగింది, మేము చెప్పడమే కాదు, అమిత్ షా లాంటి అగ్రనాయకులు, బీజేపీ అగ్రనాయకులు, స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఇది కాళేశ్వరం వాళ్ళకి ఏటీఎంగా మారింది అని చెప్పిన తర్వాత, అంటే వాళ్ళే చెప్తారు స్వయంగా, వాళ్ళ నోటితోనే బహిరంగ సమావేశాల్లో వాళ్ళు చెప్పడం జరిగింది. అప్పుడు మేము డిమాండ్ చేసినాం, దానిపైన సిబిఐ ఎంక్వైరీ విచారణ చేపట్టి మీరు ఎందుకు విచారణ చేపట్టలేదు, ఇంత పెద్ద స్కామ్ జరిగిందని మీ నోటి ద్వారానే మీరు చెప్తున్నారు ప్రజలకు అని చెప్పి ఆ రోజు మేము డిమాండ్ చేసినాం. ఈ 1000 కోట్ల రూపాయలు ఎన్నికలకు డబ్బులకు ఎట్లొస్తున్నాయి, మునుగోడుకి 300 కోట్లు ఎట్లొచ్చినాయి, హుజురాబాద్కి ఒక 600 కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి టీఆర్ఎస్కి, మరి ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుంది, మీరు ఎందుకు అక్కడ 100 కోట్ల డబ్బుని పంప్ చేసినప్పుడే పంజాబ్ ఎన్నికలకు 100 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయని చెప్పేసి విచారణ జరిపినప్పుడు ఇన్ని 1000 కోట్ల రూపాయలు వస్తున్నాయని ఎందుకు విచారణ జరపలే అని చెప్పి ఆ రోజు మేము డిమాండ్ చేసినాం. అప్పటి నుంచి బీజేపీకి బీఆర్ఎస్కి సంబంధం అన్ని రకాలుగా ఉంది, అంశాల వారీగా వాళ్ళ మద్దతు ఉన్నప్పుడు కవిత అరెస్ట్ కావద్దు కదా. నేను అది అక్కడికి వస్తున్నా. ఈ కవిత అరెస్ట్ కావడానికి కారణం ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ గారిని ఫిక్స్ చేయాలి కాబట్టి, ఆమ్ ఆద్మీ పార్టీని ప్రభుత్వాన్ని ఫిక్స్ చేయాలి కాబట్టి ఆ రకంగా కవిత ఆ కేసులో ఉంది. కవిత వాజ్
అసలు ఆమెనే కదా మొత్తం కింగ్ పిన్ అంతా కవితనే కదా. ఆ డబ్బు సమకూర్చడం కావచ్చు, ఈ లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇదంతా కూడా కవిత గారి పాత్రనే ఎక్కువ ఉంది. అని ఈడీ సిబిఐ చెప్పింది, ఈరోజు సుప్రీంకోర్టు ఏమో అన్ఫేర్గా ఉంది అసలు విచారణ అన్నది. సరే అది ఎలా మేనేజ్ చేస్తారు, ఏం చేస్తారు అన్నది పక్కకు పెట్టేస్తుంది. మీరు ఏమనుకుంటున్నారు ఈ బెయిల్ ఎందుకు వచ్చింది? ఈ బెయిల్ రావడానికి కారణం భారతీయ జనతా పార్టీతో కొమ్ముకైనరు కాబట్టి బెయిల్ వచ్చిందని నేను పూర్తిగా మేము నమ్ముతున్నాం. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రికి కూడా బెయిల్ వచ్చింది, ఆయన 1.5 year తర్వాత వచ్చింది. మరి అరవింద్ కేజ్రీవాల్కి ఇంకా బెయిల్ ఎందుకు రాలే? మరి వస్తుందేమో. అందుకే అంటున్నా అరవింద్ కేజ్రీవాల్కి 1.5 year అంటే మనీష్ సిసోడియా ఆయనకు రావడానికి కారణం ఏంటంటే ఈడీ విచారణ జరిపింది, ఛార్జ్ షీట్ అయింది, సిబిఐ ఛార్జ్ షీట్ అయింది, అన్ని ఛార్జ్ షీట్లు వేసింది. సందర్భంగా ద్వంద్వ నీతి కనిపిస్తుంది. ఎందుకంటే మనీష్ సిసోడియాకు వస్తే చాలా లేటుగా వచ్చింది అంటారు, 1.5 year బట్టి కవితకు వస్తే బీజేపీ బీఆర్ఎస్ కు మొక్కంటారు, లేదంటే కవితను అరెస్ట్ చేయకపోతే ఆ రెండు ఒకటే అంటారు. మనీష్ సిసోడియాను అరెస్ట్ చేస్తే ఆందోళన చేస్తారు, అసలు ఇది స్కామే కాదు, ఎలా కేజ్రీవాల్ ఆందోళన చేస్తారని మీరే ధర్నాలు చేస్తారు. సరే ఇవాళ బెయిల్ గురించి మనం మాట్లాడుతున్నాం. బెయిల్లో మాత్రం జరిగింది వీళ్ళ మధ్య, ఎందుకంటే 100% అండర్స్టాండింగ్ తోని బెయిల్ వచ్చింది అని చెప్పేసి మా అభిప్రాయం. ఎందుకంటే కొద్ది సెంట్రల్ గవర్నమెంట్ అంతో ఏదో పాత్ర ఉంటుంది ఈ బెయిల్లో అని నేను నాకున్న అవగాహన. బీఆర్ఎస్ పార్టీ తరఫున అడ్వకేట్ లలితారెడ్డి గారు ఉన్నారు. ఇందులో నిజంగా కూడా ప్రభుత్వాల పాత్ర కానీ, లేకుంటే బీజేపీ బీఆర్ఎస్ అండర్స్టాండింగ్ కానీ, లేకుంటే బీజేపీ చెప్తున్నట్టు అభిషేక్ సింఘ్వికి రాజ్యసభ ఇవ్వడం అదంతా కవిత అడ్వకేట్ కి, అసలు అభిషేక్ సింఘ్వికి సంబంధం ఏంటిది అంటున్నారు. మొన్నటి వరకు వాదించారని, ఆయన వాదించలేదు. ముకుల్ రోహత్గి ఎవరు మొన్నటి వరకు అడ్వకేట్ జనరల్ గా, అంటే భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండే కదా, వాళ్ళు అన్ని పార్టీలో ఉంటారు, అనడానికి ఉండదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, ప్రాక్టీస్ చేసుకుంటారు, అడ్వకసీ చేసుకుంటూ వాళ్ళు ఏదో ఒక పార్టీకి అనుబంధంగా ఉంటూనే ఉంటారు. లలిత గారు, ఇందులో ఈ బెయిల్ ని మీరు ఎలా చూస్తారు? కవిత నిర్దోషి కాబట్టే బెయిల్ వచ్చిందంటారా, లేదంటే ఏమైనా అండర్స్టాండింగ్ రాజకీయాలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఆరోపిస్తున్నట్లు రాజకీయాలు ఉన్నాయా? ఎందుకంటే మీరు హియరింగ్స్ లో కూడా చాలా సందర్భాల్లో ఢిల్లీలో ఉన్నట్టున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ డివియేట్ అయ్యి ఏదైతే కామెంట్స్ జరిగినాయో ఇక్కడ అవన్నీ నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నాను. బికాజ్ మనం ఓన్లీ సబ్జెక్ట్ బేస్డ్ కవిత గారి బెయిల్ గురించి మాత్రమే మాట్లాడుకుంటే కరెక్ట్ ఏమో. బికాజ్ ఇందాక బ్రదర్ ఏదో కాళేశ్వరం అవి ఇవి అన్నారు. సో కంప్లీట్గా నేను అవన్నీ డినై చేస్తున్నాను, ఖండిస్తున్నాను. అండ్ లెట్ us స్టిక్ టు ఓన్లీ ప్రజెంట్ సబ్జెక్ట్. సో ప్రజెంట్ సబ్జెక్ట్ వచ్చేసరికి నేనేమంటున్నా అంటే కవిత గారు ఫస్ట్ నుంచి మేము చెప్పేది కవిత గారు నిర్దోషి. ఓకే, ఆమె ఎలాంటి తప్పు చేయలేదు, ఫాల్స్లీ ఇంప్లికేట్ అయింది. అసలు బయట వాళ్ళ కోర్టులో వాదనల కంటే ఇప్పుడు మన సిస్టర్ రుద్రమ్మ గారు చెప్పినట్టు కానీ, ఇప్పుడు బ్రదర్ అనిల్ గారు చెప్పినట్టు కానీ, అసలు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ వాదనలు సుప్రీంకోర్టు వింటే కవిత గారికి క్లీన్ చిట్ ఇచ్చి ఈమె నిర్దోషి అని మెయిన్ పిటిషన్ కూడా క్వాష్ అయిపోతుంది, మెయిన్ కేసే క్వాష్ అయిపోతుంది. బికాస్ వీళ్ళిద్దరు ఎలిగేషన్స్ చూస్తున్నారు, ఒకరు ఏమంటున్నారు, ఇంకొకరు ఏమంటున్నారు. సో ఈ రెండు విధాలుగా మనం ఎప్పుడైతే తీసుకెళ్తున్నామో న్యాచురల్లీ అక్కడ కవిత గారు నిర్దోషి అని క్లియర్ గా తెలిసిపోతుంది. అంటే వీళ్ళు తనని ఇరికించాలని చూస్తున్నారు, బీజేపీ వాళ్ళ మీద పెట్టి, బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళ మీద పెట్టి కవిత గారిని ఇరికించాలనుకుంటున్నారు. సో కవిత గారిని ఇరికించారు తప్ప ఇందులో ఏం లేదంట, ఏమీ లేదు. మీరు చూడండి ఫస్ట్ నుంచి అంటే బేసిక్ కంప్లైంట్ లో తన నేమ్ లేదు, ఎఫ్ఐఆర్ లో లేదు, సబ్సిక్వెంట్ గా ఒక ఛార్జ్ షీట్ ఫైల్ అయింది, ఛార్జ్ షీట్ లో లేదు, ఒక హియర్సే విట్నెస్ ఏదో చెప్పాడు. సో ఇప్పుడు మీరు ఈ రోజు వాదనలు కూడా విని ఉంటారు, సుప్రీంకోర్టు ఏదైతే కామెంట్స్ పాస్ చేశారో అసలు పర్ఫెక్ట్ అవి. ఇప్పుడు నిజంగా అలాంటిది ఏదైనా కొల్యూజన్ అయ్యి ఉంటే, ఇప్పుడు జడ్జిమెంట్ ఇచ్చింది కోర్టులో ఉన్న అత్యుత్తమ అంటే సుప్రీంకోర్టులో జస్టిస్లు ఇచ్చిన ఇది, అంతేగాని వీళ్ళు కుమ్మకైతే వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు కుమ్మకైతే వీళ్ళు ఇచ్చారు అంటే ఇట్ ఈస్ రియల్లీ ఎ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. వాట్ దే ఆర్ సేయింగ్, హౌ కెన్ దే సే లైక్ దాట్? ఓకే, అసలు వీళ్ళకి ఎవరికి రైట్ లేదు ఇలాంటి మాటలు మాట్లాడేది. ఇది నిజంగా సుమోటో ఒకవేళ కోర్టు తీసుకుంటే చాలా చాలా కఠినమైన శిక్ష పడుతుంది. ఇప్పుడు బండి సంజయ్ గారు అసలు అలా ఎలా అనగలరు? అసలు ఇప్పుడు సిస్టర్ ఏమంటున్నారంటే సరే తను అలా కాదు ఇలా అన్నారు, మహేష్ కుమార్ గౌడ్ గారు అన్నదానికి రియాక్షన్ వాట్ ఎవర్. కానీ మీరు ఏదన్నా అల్టిమేట్ గా సుప్రీం కోర్టు ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు, ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు, ఎవరిని తప్పుపడుతున్నారు? అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తే అక్కడ ఇచ్చినట్ట, బీజేపీ వాళ్ళు చెప్తే ఇచ్చినట్ట, అంటే ఏ విధంగా కోర్టుని బ్లేమ్ చేస్తున్నారు? మీరు 5 నెలల సుదీర్ఘ పోరాటం చూసారు. నిజంగా అలాంటిది ఏదైనా కుమ్మక్క ఉంటే ఎప్పుడే వచ్చేది. ఇప్పుడు కమలాకర్ గారు చెప్పారు, చెప్పినట్టు కూడా తప్పు పడుతున్నారు. కుమ్మక్క అయితే వచ్చేదంటే మళ్ళీ మీరు అనేది కూడా వీళ్ళన్నట్టుగా కుమ్మక్క అయ్యి ఉంటే అంటున్నారు. వాట్ ఐఎమ్ సేయింగ్, అసలు ఆ వర్డ్స్ ఎలా యూజ్ చేయగలుగుతున్నారు? ఇప్పుడు చూస్తున్నాం ఆల్మోస్ట్ వీళ్ళేదో అంటారు, వాళ్ళేదో అంటారు, ఆ పార్టీ ఈ పార్టీ అంటే ఓకే మనం మేబీ రాజకీయాలలో అనుకుంటారేమో, కానీ వెన్ ఇట్ కమ్స్ టు కోర్ట్ ఆఫ్ లా సిన్స్ 5 months ఇట్స్ బీన్ లైక్ జరుగుతున్నది
మంది ప్రతి ఒక్కరు వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అందరూ చూస్తున్నప్పుడు అసలు ఈ మాట ఎలా అంటారు? ఈ రోజు వచ్చిన జడ్జిమెంట్ ని ఎలా తప్పుపడతారు? సో ఏదో అభిషేక్ స్వింగి గారు చేస్తున్నారంటే అసలు కంప్లీట్లీ డినై చేస్తున్నారు ఆ విషయాన్ని. రాణి గారు మీరే చెప్పాలి, అంటే ఈ జడ్జిమెంట్ తప్పు పట్టడం, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని అది కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని కేటీఆర్ కూడా అన్నారు, లలితారెడ్డి గారు కూడా. బేసికల్గా ఆమె అడ్వకేట్, బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు అనుకోండి. అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను కూడా మీరు క్వశ్చన్ చేస్తూ ఆ పార్టీ ఈ పార్టీతో కలిసింది, ఈ పార్టీ ఆ పార్టీతో కలిసింది కాబట్టే బెయిల్ వచ్చింది అంటే ఆ రాజకీయం కోసం సుప్రీంకోర్టును కూడా వాడుకున్నట్లుగా అఫ్కోర్స్ కాంగ్రెస్ కానీ మీరు కానీ వాడినట్లుగా అనిపించట్లేదా? ఈవెన్ బీఆర్ఎస్ కూడా ఒకవేళ కుమ్మక్క అయితే ఎప్పుడో బెయిల్ వచ్చేది అంటారు వాళ్ళు. చాలా మంది నాయకులు ఆ మాట వాడుతున్నారు. అంటే కుమ్మక్క అంటే వీళ్ళు అన్నట్టుగా వాట్ ఐ మీన్ టు సే జరగదు, అలాంటిది కోర్ట్ అనేది జరగదు. వాట్ ఐ యామ్ సేయింగ్ ప్యూర్లీ కళ్యాణ్ గారు ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి వాదన ఏంటి? అసలు కోర్టుకి దీనికి ఏం సంబంధము, అట్లా జరుగుతుందా అనేటువంటి మాట మాట్లాడుతున్నారు కదా. మరి ఈడీకి ప్రభుత్వానికి ఏం సంబంధం అండి? అసలు ఫస్ట్ గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి మొదలు పెట్టింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈడీకి, సిబిఐకి, బీజేపీకి అంటగట్టి సిబిఐని తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ కానియము అని చెప్పి తీర్మానం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కావచ్చు, ఎన్నికలు అయిపోయిన తర్వాత కావచ్చు, మొత్తం ఈడీని, సిబిఐని, బీజేపీని కొంత డిఫరెన్స్ ఉంది. అంటే మీరు చెప్పే వెర్షన్ కి దీనికి, ఎందుకంటే ఈడీ, సిబిఐ అనేవి ఒక వ్యవస్థలు, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే వ్యవస్థలు. సుప్రీంకోర్టు అలా కాదు కదా, సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండదు. రైట్. సుప్రీంకోర్టు విషయంలో కూడా తీర్పు విషయంలో బండి సంజయ్ గారు ఇవాళ ఏమీ మాట్లాడలేదు. వారు అన్నటువంటి మాట ఏంటంటే చాలా స్పష్టంగా మీరు చూడండి, ఇవాళ రాజ్యసభ ఎన్నికలు అయినాయి. బీఆర్ఎస్ పార్టీకి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 38 ఎమ్మెల్యేస్ ఉన్నారు. 38 ఎమ్మెల్యేస్ ఉన్నాక వీళ్ళు ఎందుకు నామినేషన్ వేయలేదు? 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే రాజ్యసభ అభ్యర్థిత్వానికి నామినేషన్ వేయాలా? వీళ్ళు వేయలేదు. వేయకుండా అభిషేక్ సింఘ్వి చాలా ఏమంటారు ఏకగ్రీవంగా గెలిచేటటువంటి పరిస్థితిని వీళ్ళు కల్పించినారు. ఇవాళ తెలంగాణ నుంచి ఆయన ఎన్నికైనట్టు పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. సేమ్ టైంలో కవిత గారు రిలీజ్ అయ్యారు. కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఒక అండర్స్టాండింగ్ ఉంది. కేసీఆర్ గారు చాలా గొప్ప రాజకీయ చిత్రత ప్రదర్శించారు అనేటువంటిది వారు చెప్పినటువంటి అంశం. మేము సుప్రీంకోర్టు తీర్పు గురించి వారు ఎక్కడ మాట్లాడలేదు. బట్ ఈ బెయిల్ ప్రాసెస్ అనేటువంటిది జరిగేటటువంటి దానిలో చాలా చక్కగా అడ్వకేట్స్ ని ఎట్లా మేనేజ్ చేసినారు అనేటువంటి దాన్ని, వారికి రాజ్యసభను ఆఫర్ చేసి మరీ కేసు వాదింపజేసుకున్నారు అనేటువంటి దాన్ని రాజ్యసభ ఆఫర్ చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎవరిని పెట్టినా అక్కడ గెలిచే అవకాశం ఉంది. బీఆర్ఎస్ సహకారం అవసరం లేదు కదా దానికి. అవసరం లేకపోయినా మరి బీఆర్ఎస్ పార్టీ మేము తెలంగాణ కోసమే పుట్టినాం, మేము తెలంగాణ ఆశమేము, తెలంగాణ శ్వాసమేము అన్నటువంటి వాళ్ళు ఎందుకు నామినేషన్ వేయలేదు అని మేము అడుగుతున్నాం. మీరు గెలుస్తారా కొడతారా తర్వాత అండి. యుద్ధ క్షేత్రంలో మీకు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ ఉన్నప్పుడు మీరు ఎందుకు నామినేషన్ వేయలేదు? విప్పిస్తారు. మీరు ఓటింగ్ పోయేది ఉండే కదా, ఎందుకు పోలేదు అంటున్నా. అంటే వదిలేసిండ్రు వీళ్ళు. మీకు కావాలంటే నేను కాపీ పంపిస్తా. కవిత గారికి బెయిల్ పిటిషన్ కి సంబంధించినటువంటిది బెయిల్ పిటిషన్ అప్లికేషన్ నెంబర్ కూడా కళ్యాణ్ గారు నెంబర్ 48/2024 ఏప్రిల్ 1 రోజు 2024 మధ్యాహ్నం 2 గంటలకి అక్కడ రిజిస్టర్ అయినటువంటి బెయిల్ అప్లికేషన్ కాపీ నేను మీకు పంపిస్తా. అందులో ఫస్ట్ అడ్వకేట్ పేరు ఎవరిది ఉంటది అని అంటే అభిషేక్ మను సింఘ్వి గారు ఉంటారు. అభిషేక్ సింఘ్వి గారు, కవిత గారు అడ్వకేట్ అనే దాంట్లో ఏం వాస్తవం లేదనట్లేదు నేను. కానీ ఈ చిన్న ఇష్యూని బట్టి అంటే నాకు అర్థమైంది ఏంటంటే లలిత గారు, ఇది మీరు పోటీ చేయకపోయినా బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ ఇట్లన్నా కాంగ్రెస్ ఇట్లన్నా, బీజేపీకి కాంగ్రెస్ని లేకుంటే బీజేపీకి బీఆర్ఎస్కి బీజేపీని లింక్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. 2 పార్టీలు చేస్తున్నాయి. అలానే కనిపిస్తుంది అనిల్ గారు. ఇది ప్రాబ్లం ఏంటంటే బీఆర్ఎస్ చాలా వీక్ అయిపోయిందండి. మరి వీక్ అయిన దానికోసం ఇంతెందుకు భయపడుతున్నారు? వాళ్ళతో లింక్ మీరెందుకు చేస్తున్నారు? మీతో వాళ్ళెందుకు? బీఆర్ఎస్ చాలా పట్టించుకోకూడదు. బీఆర్ఎస్ చాలా వీక్ అవడం వల్ల ఇప్పుడు ఏం జరుగుతుందంటే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ని విలీనం చేసుకునే ప్రయత్నం జరుగుతున్నది. అందుకే వాళ్ళు ఈ కేసులో వాళ్ళు సహాయం చేసిరని చెప్పేసి బయట మాట్లాడుకుంటున్నారు. ఆ విలీన ప్రక్రియ గత ఆల్మోస్ట్ ఒక 3-4 మంత్స్ నుంచి జరుగుతున్నది. విలీనం చేయాలని వాళ్ళు అంటే అంతో ఇంతో బీఆర్ఎస్ స్ట్రాంగ్ అంటే గ్రౌండ్లో అంతో ఇంతో క్యాడర్ కానీ అది ఉంది కాబట్టి బీఆర్ఎస్ని లేకుండా చేయాలనే ఆలోచన వాళ్ళు కూడా బీజేపీ కూడా చేస్తుంటుంది. వీళ్ళకు అవసరం ఉన్నాయి, వాళ్ళకు అవసరాలు ఉన్నది కాబట్టి ఆ విలీన ప్రక్రియ జరుగుతుందని బయట ప్రచారం అయితే బలంగా జరుగుతుంది.
ప్రచారం ఏంది? మీ సీఎం గారే అన్నారు, కేసీఆర్ గవర్నర్, కేటీఆర్ కేంద్ర మంత్రి, హరీష్ రావు ఇక్కడ శాసనసభ పక్ష నేత, నెక్స్ట్ ముఖ్యమంత్రి అభ్యర్థి, కవితకు బెయిల్ వస్తుంది. సీఎం గారు చెప్పితే ఇవి బయట ప్రచారం కాదు, మరి అవే రేవంత్ రెడ్డి గారు చెప్పింది. అదే ఒకటి వచ్చింది, బెయిల్ వచ్చింది కాబట్టి మిగిలిన మూడు కూడా జరుగుతాయా? బెయిల్ వచ్చిన తర్వాత విలీనం జరుగుతుంది, విలీన ప్రక్రియ తర్వాత మళ్ళీ వాళ్ళకి వచ్చే ఏది పోస్టులు వాళ్ళకి వస్తాయి, వాళ్ళకి ఏం రావాలో పదవులు వాళ్ళకి వస్తారు, మాట్లాడుకొని ఉంటారు. లోపాయికార ఒప్పందం అయితే ఉంది. బెయిల్ కి విలీనానికి లింక్ అవుతుంది ఇది. అంటే link చేస్తున్నారు actual గా, link ముఖ్యమంత్రి చేయబడుతుంది. రేవంత్ రెడ్డి గారు అన్నది ఏంటంటే కవితకు బెయిల్ వస్తుంది ఫస్ట్, ఆ తర్వాత కేసీఆర్ గవర్నర్, కేటీఆర్ కేంద్ర మంత్రి, హరీష్ రావు ఇక్కడ శాసనసభ పక్ష నాయకుడు బీజేపీకి. యాజ్ పర్ లా ఎలా అంటే మనీష్ సిసోడియా గారికి ఆల్రెడీ వచ్చింది. సో న్యాచురల్లీ తనకి ఎప్పుడైతే బెయిల్ గ్రాంట్ అయిందో ఒక ఇండికేషన్ వచ్చింది అందరికి. ఓకే, సబ్సిక్వెంట్ ఎవరెవరైతే కస్టడీలోకి తీసుకోబడ్డారో అందరికీ వస్తుంది. నాట్ ఓన్లీ దిస్ కేస్, ఎనీ అదర్ కేసెస్ ఆల్సో యూజువల్లీ ద సేమ్ ప్రొసీజర్. సో ఆ ప్రొసీజర్ ప్రకారము సో వాళ్ళకి ఒకటి తెలిసిపోయింది. హౌఎవర్ యాజ్ పర్ లా కోర్ట్ ప్రకారమే సిసోడియా గారికి వచ్చింది కాబట్టి తనకు కూడా వస్తుంది అనగానే దే స్టార్టెడ్ పాసింగ్ కామెంట్స్, విలీనాలు అది ఇది, లైక్ ఇట్ ఈస్ ఆల్ పొలిటికల్. ఐ థింక్ నేనైతే ఖండిస్తున్నాను. నాకు ఏదైతుందో మేబీ మీరు బెటర్ పర్సన్స్ అండ్ మా లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెటర్ పర్సన్స్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఏదైతే విలీనాలు, సో నాకు తెలిసి నా ప్రకారం అలాంటిది ఏమీ లేదు. ఈ బెయిల్ కి విలీనానికి సంబంధించింది ఏదైతే లింక్ చేయాలని చూస్తున్నారో అది అబ్సల్యూట్లీ రాంగ్ అండ్ ఫాల్స్ అండ్ దే ఆర్ నాట్ సపోజ్ టు సే దిస్. రైట్. రాణి గారు, కవితకు బెయిల్ ఇప్పించి బీఆర్ఎస్ ను కలిపేసుకోవాలి మీ పార్టీలో అనేది ప్రధాన వ్యూహం ఇక్కడ అనేది అనిల్ గారు అంటున్నమాట. ఇప్పుడు అట్లయితే అది బహుశా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆ వ్యూహం చేస్తుంటారు. ఎందుకంటే కవిత అడ్వకేటే కాంగ్రెస్ పార్టీ నామినేట్ చేసిన రాజ్యసభ సభ్యుడు కదా. అంటే అడ్వకేట్ వాదిస్తేనే బెయిల్ వస్తుందా, లేకపోతే ఆమె బెయిల్ రాదా, లేకపోతే ఆమె ఈ రోజు ముగ్గురు వాళ్ళ గవర్నమెంట్ అడ్వకేట్ జనరల్ గా చేసిన ఎవరైతే ముగ్గురు గారు ఉన్నారో పనిచేశారు, అటార్నీ జనరల్ గా చేసిన ఆయన తనే చేశారు, ఏజీగా చేశారు అడ్వకేట్ జనరల్. సో ఆయన కళ్యాణ్ గారు ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పు నుంచి సుప్రీం కోర్టునే భారతీయ జనతా పార్టీ కవిత గారికి బెయిల్ ఇప్పించి సుప్రీం కోర్టు తోటే ఇప్పించి విలీనం చేసుకుంటే దానికి చేస్తుంది అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు కదా. అసలు సుప్రీం కోర్టునే మేము జడ్జిని ఇన్ఫ్లుయెన్స్ చేశామని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. మేమేమంటున్నాము, అసలు అడ్వకేటే మీ వాడు కదా. ఫస్ట్ మీరు అడ్వకేట్ కి రాజ్యసభ ఇవ్వడం కోసము అడ్వకేట్ చేత వాదిస్తేనే కదా జడ్జి కూడా తీర్పునిచ్చేది. అడ్వకేట్ వాదనలో పసలేకపోతే జడ్జి మాత్రం బెయిల్ ఎట్లు ఇస్తాడు? కాబట్టి వాళ్ళ ఆ అడ్వకేట్ ను పెట్టుకొని ఆయనకు రాజ్యసభ ఆఫర్ జీవించి మీరు కవితకు బెయిల్ వచ్చేటట్టుగా ఏదో చేసినారు అని మేమంటాం. నేను మీకు ఇంకొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నా అండి. గతంలో నుంచి ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి గారు మొదలుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి అసత్య ప్రచారం, బీజేపీ బీఆర్ఎస్ కలుస్తుంది అని, రెండో అసత్య ప్రచారం, కవితకు బెయిల్ వస్తుంది తర్వాత ఇది జరుగుతుంది తర్వాత అది జరుగుతుంది. అంటే బెయిల్ రాకుండా కవిత గారు జీవితకాలం ఉంటారా అండి జైల్లో? మర్డర్ చేసిన వాళ్ళకు కూడా బెయిల్ వస్తుంది, అత్యాచారాలు చేసిన వాళ్ళకు కూడా బెయిల్ వస్తుంది. అసలు బెయిల్ రాని కేసు ఏదైనా ఉన్నదా భారతదేశంలో? కొన్ని చట్టాలు చెప్పండి నాకు. కాబట్టి ఈ ఫాల్స్ ప్రాపగండా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ చేయటం మొదలు పెట్టిందో డెఫినెట్ గా దానికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టి ఒక కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీగా మాకుంటది. మీరు ఇవాళ సుప్రీం కోర్టునే మేము మ్యానిపులేట్ చేసినాము అని అంటే మరి మేము కూడా మాట్లాడతాం. అడ్వకేట్ నే మీరు మ్యానిపులేట్ చేసి రాజ్యసభ ఇచ్చినారు అని మీరు ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఒకటై మాకేదో సిఎల్పి వస్తుంది, లేకపోతే హరీష్ రావు గారికి ఇంకో పోస్ట్ వస్తుంది, లేకపోతే కేటీఆర్ గారికి ఇంకో పోస్ట్ వస్తుంది, మేమిద్దరం కలిస్తే విలీనం అయితే అంటే మా బండి సంజయ్ కుమార్ గారు కూడా చెప్పినారు. బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ లో విలీనం అయితే ఏఐసిసి పోస్ట్ కేసీఆర్ గారికి వస్తుంది, ఇక్కడ ముఖ్యమంత్రి సీటు హరీష్ రావు గారికి వస్తుంది, కేటీఆర్ గారికి. ఎట్లుందంటే ఒక ఫుట్బాల్ గేమ్ ఆడుకుంటూ మధ్యలో ఒక బాల్ ఉన్నట్టు బీఆర్ఎస్ ని మీరు ఇద్దరు అటు ఇటు ఆడుకుంటున్నట్టే కనిపిస్తుంది. కళ్యాణ్ గారు, అంటే మనం కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాల్సి వస్తుంది. అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద వస్తుందని మనం అందరం భయపడుతుంటాం. కానీ వాస్తవాలు మాట్లాడుకోవాలి, వాస్తవాలు ప్రజలకు కూడా తెలియాలి. ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుంది అని అంటే గత 10 సంవత్సరాలు కావచ్చు, ఒక 10-15 సంవత్సరాల కాలంలో జ్యుడిషియర్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితికి వచ్చినాయి ప్రభుత్వాలు. కేంద్ర ప్రభుత్వాలు జ్యుడిషియర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితులు ఉన్నాయి. అవి మనం మాట్లాడుకుంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది, ఇలా మళ్ళీ జడ్జి మాట్లాడకపోవడమే బెస్ట్. వాట్ ఐ యామ్ సేయింగ్, లెట్ us stick to ఇప్పటికి నేను కూడా బట్ వి హావ్ టు టాక్. మనం భయపడాల్సిన అవసరం లేదు. అడ్వకేట్ల మీద మటుకు ఏదన్నా అంటే మటుకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ పార్టీ అడ్వకేట్ కానివ్వండి అలాంటి మాటలు మటుకు మనం పాస్ చేయకూడదు. ఎడ్యుకేటెడ్ పీపుల్. అనిల్ గారు ఖచ్చితంగా అంటే కోర్టులు న్యాయ వ్యవస్థల మీదనే
ప్రజలకు అంతో ఇంతో నమ్మకం ఉంది. ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా కోర్టుకు వెళ్తా అంటారు వాళ్ళు. పోలీస్ స్టేషన్ కో ఎమ్మెల్యే దగ్గరకో ఎంపీ దగ్గరకో అనడం కంటే కోర్టుకు వెళ్తాను తెలుసుకుంటాను అనే వర్డ్ వస్తుంది. అంటే ఇంకా ప్రజలకు నమ్మకం ఉంది, అంతో ఇంతో నమ్మకం ఉంది. కానీ జ్యుడిషియరీని కూడా మేనేజ్ చేసే పరిస్థితులు వచ్చినాయని చెప్పేసి ప్రజల్లో అది కూడా ఒక అనుమానం ఉంది. అంటే ఎట్లా అనుమానం అంటది, మీకు అగెనెస్ట్గా తీర్పు వచ్చి నాకు అనుకూలంగా రాలేదు అన్నప్పుడు అలాంటి సందర్భాల్లో ఎవరికి వారు మేనేజ్ ఏదో అయిపోయింది అనే ఒక భ్రమ ఉండొచ్చు, అట్లా కొంతమంది ఉంటే వాస్తవం ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ అంతేగా తప్పితే మేనేజ్ అనేది అంత ఈజీ కాదు. ఇప్పుడు ఒక కామన్ పర్సన్ అలా థింక్ చేస్తున్నారంటే వేరు. ఇక్కడ చట్టసభలకు వెళ్ళిన పర్సనాలిటీస్ వీళ్ళంతా చట్టసభలో లర్న్డ్ పీపుల్, లర్న్డ్ సభ్యులు ఉండి ఇలాంటి మాటలు మాట్లాడితే, ఎందుకంటే అది అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మనం తప్పుపట్టు. నేను ప్రచారంలో ఉన్నదే నేను మాట్లాడుతున్నాను, నేను ఏదో చూసినా అని చెప్పట్లేదు. కానీ ఇది అంటే ఒకటి కవిత గారికి జడ్జి ఇదే విషయం మాట్లాడుతున్నా. బెయిల్ ఇచ్చే ముందు 5 నెలలుగా విచారణ జరిగింది, చాలాసార్లు హియరింగ్స్ అయినాయి. ఏ సందర్భంగా కూడా మీకు బెయిల్ ఇచ్చే అవకాశం కానీ ఆ కామెంట్ కానీ ఏ జడ్జి చేయలేదు. ఈరోజు జడ్జి క్లియర్గా చేశారు, ఈడీ అన్ఫెయిర్గా విచారణ చేస్తుంది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కవిత ఇద్దరు కేజ్రీవాల్ని కలిశారు, ఇద్దరు ఈ లిక్కర్ స్కామ్లో భాగస్వాములు అయ్యారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి సాక్షి ఎలా అవుతాడు, కవిత నిందితురాలు ఎలా అవుతుందని నేరుగా న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించాడు. అంటే ఆ వ్యవస్థలనే తప్పుపట్టాడు, ఈడీని సిబిఐని తప్పుపట్టాడు, బెయిల్ ఇచ్చారు. నేను ఎందుకు అంటున్నానంటే కళ్యాణ్ గారు, ఈ పర్టికులర్ కేసు గురించి నేను ఇక్కడ మాట్లాడట్లేదు, దీని గురించి ఎందుకంటే రాజకీయం దీని చుట్టే జరుగుతుంది. ఎస్, ఈ పర్టికులర్ కేసులో ఏం జరిగింది అన్నది నేను మాట్లాడట్లేదు. కానీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ తో ఈ విధంగా మాట్లాడుతున్నారు. పాస్ట్ ఎక్స్పీరియన్స్ లో కొన్ని కేసెస్ ఉన్నాయి, అవి మేనేజబుల్ కేసెస్ అని చెప్పేసి కొన్ని ఉన్నాయి. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు, రాజకీయ పార్టీలు మాట్లాడుతుంటాయి. సరే, దీంట్లో ఏం జరిగింది అన్నది కాదు. అల్టిమేట్గా మీరైతే బలంగా నమ్ముతున్నారు బీజేపీ బీఆర్ఎస్ విలీనం లేదా చర్చల వల్లే వచ్చింది బెయిల్ అని, అంతేనా? అది బలంగా నమ్ముతున్నాం మేము. అంతకనుక నేను లలిత గారు, ఇది కేవలం బెయిలే వచ్చింది. 150-160 రోజుల తర్వాత ఆమె జైలు నుంచి బయటకు వస్తుంది, అంతేగాని ఆమె నిర్దోషి కాదు. ఇంకా ట్రయల్స్ ఉంటాయి, చాలా ఉంటాయి, కంటిన్యూ అవుతాయి, చాలా రోజులు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 50,000 పేజీల డాక్యుమెంట్లు ఉన్నాయట, 500 మంది, దాదాపు 500 మంది సాక్షులను 493 మెంబర్స్ ని విచారించారు. అందులో 56-57 మంది నిందితులు ఉన్నారు. అది తేలాలంటే ఇంకా 10 ఏళ్ళు పడుతుంది దాదాపుగా. అంటే ఇప్పుడే మీరు ఎందుకు అంత సంబరాలు, విజయోత్సవాలు ఇవన్నీ ఎందుకు? సంబరాలు అంటే మన ఆడబిడ్డ వాట్ ఎవర్ మన తెలంగాణ నుంచి, నాట్ ఓన్లీ మేబీ కవిత గారు ఇప్పుడు నేనన్నా ఉండొచ్చు, లేకపోతే మా సిస్టర్ నానిరుద్రమ్మ గారు ఎవరన్నా ఉండని. లలిత గారు, మిమ్మల్ని అడుగుతున్నా, ఏదో ప్రజల కోసం ప్రజా ఆందోళనల్లో, ప్రజల ఉద్యమాల్లో, ప్రజా సమస్యలపై పోరాడి ఎవరైనా జైలుకి వెళ్ళి బయటకు వస్తుంటే ఖచ్చితంగా సంబరాలు ఉంటాయా, హ్యాపీ ఉంటుంది అది ఎవరికైనా. కానీ ఇక్కడ ఒక లిక్కర్ స్కామ్, ఒక మహిళగా ఉండి ఇందులో ఎట్లా ఇన్వాల్వ్ అయిందని ఒక చర్చ తెలంగాణ సమాజంలో చర్చ ఉంది. ఈ జైలు నుంచి బయటకు రావడాన్ని ఏదో విజయోత్సవం లా చేస్తే అది కూడా ఇంకా మీ పార్టీకి కూడా కొంత నెగటివ్ గా అనిపించదా? ఏమనిపించదు. ఎందుకు అనిపిస్తుంది? మాకు తెలుసు 100% షీఈస్ ఇన్నోసెంట్. ఓకే, ఫాల్స్లీ షీ హాస్ బీన్ ఇంప్లికేటెడ్ ఇన్ ద కేస్. సో ఎప్పుడైతే బెయిల్ వచ్చి తను ఇప్పుడు కుటుంబ సభ్యులనే తీసుకుందాము, ఏదైనా ఒక కేసులో ఒక వన్ ఆఫ్ ది కుటుంబ సభ్యుడు వెళ్ళినప్పుడు న్యాచురల్లీ ఇంట్లో అక్క చెల్లెలు, అన్నదమ్ములు, పిన్నిలు, బాబాయిలు అందరూ హ్యాపీ ఫీల్ అవుతారా లేదా? సో ఆ విధంగా మా నాయకురాలు, టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకురాలు ఫాల్స్ గా ఇంప్లికేట్ చేశారు. సో తను బయటకు వస్తుంది, సంబరాలు చేయడంలో తప్పేముంది? అది ఎందుకు నెగిటివ్ అయితే చెప్పండి. ఈ వ్యవహారంలో సౌత్ గ్రూప్ ఒకటి ఉంది, అందరికీ బెయిల్ వచ్చింది ఆల్మోస్ట్. ఒక్క రామచంద్ర పిల్లై ఒక్కడే జైల్లో ఉన్నాడు. సుప్రీంకోర్టులో జరిగిన ఆర్గ్యుమెంట్స్ కానీ, బయట ఉన్న ప్రచారం కానీ, కవిత బదులు అక్కడ వ్యవహరించిందే రామచంద్ర పిల్లై అనేది చర్చ. ఆయన లోపలే ఉన్నాడు. ఇంకా అది చర్చనే కదా. చర్చ ఇప్పుడు కోర్టు ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుంది ప్రతి విషయాన్ని అనేది అది ఇంపార్టెంట్. సో మనము ఏదైతే ఇట్లా రాజకీయంగా కానీ ఏదో పబ్లిక్ మీటింగ్స్ కానీ వాట్ ఎవర్ ఆ పంచాయతీలో జరిగినవో ఇంకేదో కామెంట్స్ బేసింగ్ ఆన్ దట్ కోర్టు జడ్జ్మెంట్స్ ఇవ్వదు కదా. బేసింగ్ ఆన్ రికార్డ్, బేసింగ్ ఆన్ ఎవిడెన్సెస్, అసలు ఏం జరిగింది, ఏంటి, ఈ 5 నెలల నుంచి ఏం జరుగుతుంది. అంటే ఈ వ్యవహారంలో క్లీన్ చిట్, అంటే మీరు ఒక అడ్వకేట్ కాబట్టి అడుగుతున్నా, ఎప్పుడు రావచ్చు క్లీన్ చిట్? ఎన్ని రోజుల్లో వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అంటే కంప్లీట్ ట్రయల్ అవ్వాల్సిందే కదా, దానికి
మీరు అన్నట్టుగా ఇంతమంది విట్నెస్లు ఉన్నారు, ఇన్ని వేల పేజీల ఎవిడెన్స్ ఉంది, ఇంత డాక్యుమెంటరీ ఇది ఉంది, అసలు ఇప్పుడు ఎందుకు ఇన్ని సంవత్సరాల్లో దగ్గర మోర్ దెన్ 5,000 కేసుల పైన ఏదో సంథింగ్ ఈడీ కేసులు ఉన్నాయి. అందులో రిజల్ట్ ఎన్ని వచ్చినాయి? ఐ థింక్ 42 or 43 అవుట్ ఆఫ్ 5,000, మోర్ దెన్ 5,000. సో ఆ విధంగా చూసుకుంటే ఇప్పట్లో తేలే కేసు ఇది. పోనీ అంటే ఇప్పుడు సబ్జెక్ట్ రాజకీయంగా మీ పార్టీపై ఇంపాక్ట్ ఉంటుందా? ఇది ఇంకా ఉంటుందా? ఇప్పుడు క్లీన్ చిట్ వచ్చింది, హ్యాపీ అమెరికా అంటే ఇది పాజిటివ్ గానే తీసుకుంటాం. ఇట్ ఈస్ ఎన్ ఎనర్జీ. మాకు మళ్ళీ ఎనర్జీ వచ్చింది. ఎందుకంటే మా సిస్టర్ ఏదైతే లోపల అన్యాయంగా తనని లోపల పెట్టారో తను మెరిట్స్ తను బోత్ సైడ్ ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత తను బయటకు వస్తుంది. అనిల్ గారు, ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం. ఇప్పటిదాకా మీరు బీఆర్ఎస్ ని కార్నర్ చేస్తూ వచ్చారు కవిత కేసుపై. మీరైనా బీజేపీ అయినా రాణి గారితో కూడా మాట్లాడదాం. ఇప్పుడు ఆమె బెయిల్ వచ్చింది, కొంత ఆసక్తికరంగా ఉన్నాయి కామెంట్స్ కూడా జడ్జి. కాబట్టి బీఆర్ఎస్ కి మళ్ళీ ప్రజల్లో కొంత ఏమైనా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం కనిపిస్తుందా మీకు? ఏం అడ్వాంటేజ్ ఉంటుందండి? ఇప్పుడు ఈమె ఇంప్లికేట్ అయింది వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ కేసు పైన, లిక్కర్ కేసు పైన. ఇప్పటికీ అలాంటి అంటే మన సమాజంలో తను చేయడము, ఈ లిక్కర్ దంద చేయడం అనేది మన సమాజం ఒప్పుకోవట్లేదు. అంటే బిజినెస్ ఎవరైనా చేసుకోవచ్చు. ఇలాంటి కామెంట్స్ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాను. అసలు అదే లిక్కర్ దందా చేయడం అంటే ఏదో కళ్ళతో చూసినట్టుగా మాట్లాడేస్తున్నారు బోత్ సైడ్స్ అనేది. దిస్ ఇస్ రియల్లీ రాంగ్. నేను అనేది ఏంటంటే దీన్ని చాలా అంటే ప్రచారమే కాదు, ఆమెనే కింగ్ పిన్ అని చెప్పేసి ప్రచారం జరిగింది. ఆమెనే ఈ సెటిల్ జరిగిన మాట వాస్తవమే. నేను చెప్పలేను, నేను ఆమె ఇన్వాల్వ్ అయిందా లేదని కోర్టులో నిర్ధారించాలంతే. రాజు గారు, మీరు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. ఒక తెలంగాణ మహిళ, మీరు కూడా చాలా సందర్భాల్లో కవిత గారితో కలిసి ఆందోళనల్లో అక్కడెక్కడ కూడా పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి. మొత్తానికి లిక్కర్ స్కామ్ నుంచి అయితే బయటపడ్డట్టు, బెయిల్ రావడమే బయటపడిందని అనను, కానీ కొంత సుప్రీంకోర్టు కామెంట్లు అనేవి కొంత బీఆర్ఎస్కి అడ్వాంటేజ్గా కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ బలహీనపడడం కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అయింది, పార్లమెంట్ ఎన్నికల్లో మీకు అడ్వాంటేజ్గా మారింది అదే. ఇప్పుడు కవిత బయటకు రావడం అనేది, అప్పటి నుంచి కవిత కేసు ఉంది కాబట్టి అది కొంత బీఆర్ఎస్కి ఇప్పుడు ఏమైనా అడ్వాంటేజ్ అవుతుందా? అలాంటి అవకాశం ఏం లేదంటారా? వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో ప్రజల ఓటింగ్ అనేటువంటిది కవిత బెయిల్ అంశానికి ముడిపడి ఏం జరగలేదండి. అది కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రాపగండా చేయాలని ప్రయత్నం చేసినా కూడా ప్రజలు ఏంటంటే 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ పరిపాలన పైన ఉన్నటువంటి వ్యతిరేకత కొద్దీ ఆ రోజు ఒక ఆల్టర్నేట్ కావాలనుకున్నారు. బీజేపీ ఒక ఆల్టర్నేట్ గా ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి టైంలో కొంత మార్పులు జరగడం వల్ల అప్పుడు కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చింది, వాళ్లకు అధికారాన్ని ఇచ్చినారు. పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసరికి సగం సీట్లు మాకు రావటం జరిగింది. అయితే ఇప్పుడు కూడా అంటే కవిత గారే బీఆర్ఎస్ పార్టీకి ఫేస్ ఐకాన్ కాదు కాబట్టి ఆవిడ అరెస్ట్ అనేటువంటి దాన్ని అంత తీవ్రమైనటువంటి ఇష్యూగా, ఆవిడకు బెయిల్ రావడం అనేటువంటి దాన్ని అంత తీవ్రమైనటువంటి ఇష్యూగా ప్రజలు రిసీవ్ చేసుకుంటారని నేను అనుకోను. ఎందుకంటే అది కేసీఆర్ గారి అరెస్టు లేకపోతే కేసీఆర్ గారికి సంబంధించినటువంటి అంశము అయితే నిజంగా కూడా దాన్ని ఒక సీరియస్ అంశం కింద తీసుకునేవాళ్ళు. బట్ బీఆర్ఎస్ పార్టీలో కూడా కవిత గారి అంశం అనేటువంటిది అంత సీరియస్ అంశం అని మేము అనుకోవట్లేదు. బీఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల మనసులో లేదు. బీఆర్ఎస్ పార్టీ వద్దు అనేటువంటి దాంట్లో వాళ్ళు ఉన్నారు. ప్రాంతీయ పార్టీగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ కు తెలంగాణ రాష్ట్రంతో సంబంధం ఉండే కాబట్టి ప్రజలు రిసీవ్ చేసుకున్నారు. ఇవాళ రిసీవ్ చేసుకునే పరిస్థితి. థ్యాంక్ యూ రాణి రుద్రమ గారు, థ్యాంక్ యూ లలితారెడ్డి గారు, థ్యాంక్ యూ అనిల్ గారు. మొత్తానికి కవితకు బెయిల్ రావడం అనేది కూడా మళ్ళీ తెలంగాణలో రాజకీయ దుమారం రేపుతుంది. ఇది తమకు ఖచ్చితంగా అడ్వాంటేజ్ అవుతుందని బీఆర్ఎస్ భావిస్తుంటే కాంగ్రెస్ బీజేపీ మాత్రం కొట్టిపడేస్తున్నాయి. కవితకు జైలుకు వెళ్ళడం కానీ బెయిల్ రావడం కానీ తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్కి అప్పుడు మైనస్ కాలేదు, ఇప్పుడు ప్లస్ కూడా అయ్యే అవకాశం లేవంటున్నాయి. చూడాలి తెలంగాణ రాజకీయం ఏ రకంగా ఉండబోతుంది ముందు. కవిత జైలు నుంచి వచ్చిన తర్వాత ఏ రకంగా రాజకీయంగా ఆమె ముందుకెళ్తారనేది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టరే. ఎందుకంటే జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారనే ఒక తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక చర్చ ఉంది కాబట్టి ఆ దిశగా ముఖ్యమంత్రి పీఠం వైపు ఏమన్నా కవిత గారు కన్నేస్తారా మరి వేచి చూడాలి. ఇది ప్రైమ్ టైం డిబేట్.